అక్కడ రేపల్లె, మార్కాపురం తదితర ప్రాంతాల్లో ఈ లిక్కర్ వీళ్ళ దగ్గర నుంచి ప్రొక్యూర్ చేసి బాటిల్స్ తయారు చేసి అక్కడ అమ్ముకునే విధంగా కొన్ని ముఠాలకి సప్లై చేయడం జరిగింది. వీళ్ళని ఈ లాస్ట్ 48 అవర్స్ బ్యాక్ ఈ ముఠాలో కీలకమైన వ్యక్తుల్ని ఏపీకి సంబంధించిన అధికారులు అదుపులో తీసుకోవడం, వాళ్ళ విచారణలో కోదాడ ప్రాంతంలో కూడా ఇలాంటి ముఠా ఉందన్న సంగతి వెలుగులోకి రావటం, అది మా డైరెక్టర్ గారు షవనాజ్ కాసిం గారికి తెలవడంతో ఆయన మమ్మల్ని అలర్ట్ చేసి ఆ కోదాడ ప్రాంతంలో, అంటే అంతకుముందు ప్రధానమైన డీటెయిల్స్ రాలేదు, ఆ ప్రాంతంలో కూడా ఒక ముఠా ఆపరేట్ చేసిందన్న విషయం మాత్రం తెలిసింది. దాంతో మా టీము గత 2 రోజులుగా అక్కడ నిఘా పెట్టి రామాపురం అనే విలేజ్లో, మేళ్ళచెరువు మండల్ రామాపురం విలేజ్లో ఒక మిల్లు పైన దాడి చేసి దాంట్లో తయారీకి సిద్ధంగా ఉంచిన స్పిరిట్, అదేవిధంగా మ్యానుఫ్యాక్చరింగ్కి కావాల్సిన అన్ని రకాల లేబుల్స్, ఎసెన్స్, దాంట్లో ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా పెద్ద ఎత్తున స్వాధీనం చేసుకొని ఆ మిల్లు యజమానిని అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా దానికి ఒక మేళ్ల చెరువులో శివపార్వతి వైన్స్ షాప్ నెంబర్ 2 అనే షాప్ నడుపుతున్న వ్యక్తిని ఐడెంటిఫై చేయడం జరిగింది. అతను షెల్టర్ ఇచ్చి అతను ఇక్కడంతా తయారు చేయడం కోసం పెట్టుబడి పెట్టి ఇదంతా చేస్తున్నాడు అన్న విషయం గమనించి వాళ్ళందరి మీద కూడా కేసులు నమోదు చేయడం జరిగింది. అంటే ఎట్లా తయారు చేస్తారు సార్ స్పిరిట్తో? అంటే వీళ్ళు ఈ ఒక బాటిల్లో ఏమేమి కలుపుతున్నారు? వాటిల్లో ఫస్ట్ ప్రధానమైన మెయిన్ ఇంగ్రీడియంట్ రెక్టిఫైడ్ స్పిరిట్ కలుపుతున్నారు. ఆ రెక్టిఫైడ్ స్పిరిట్లో వాటర్తో డైల్యూట్ చేస్తారు. స్పెసిఫిక్ స్ట్రెంత్ ఏదైతే మన షాపుల్లో బయట 25 అండర్ ప్రూఫ్ ఏదైతే అంటామో ఆ స్ట్రెంత్ వచ్చేంత వరకు వీళ్ళు ఆ పక్కనే దానికి కావాల్సిన మెజర్మెంట్స్, దాన్ని టెస్ట్ చేయడానికి కావాల్సిన హైడ్రోమీటరు, థర్మామీటర్ ఇవన్నీ కూడా దగ్గర పెట్టుకున్నారు వాళ్ళు. ఆ 25 యూపీ వచ్చేంత వరకు డైల్యూట్ చేసి వాటిని ఈ బాటిల్స్లో, ఇతను పంపించిన ఈ ముఠా పంపించిన బాటిల్స్లో నింపి సీలింగ్ మిషన్స్, అతను కొంచెం వెల్డింగ్ అది చేసి ఒక హ్యాండ్ పంపుతోటి మెషిన్ పంపు ఒకటి తయారు చేశాడు, దాంతో సీల్స్ చేస్తున్నారు. దాని తర్వాత లేబుల్స్ అంటించడం అనేది, ఇది స్టిక్కరింగే కాబట్టి 2 సైడ్స్ బోత్ సైడ్స్ కూడా లేబుల్స్ అంటిస్తున్నారు, బ్రాండ్ లేబుల్స్. పైన హీల్ ఏదైతే ఉంటుందో హెడానిక్ ఎక్సైజ్ అడెసివ్ లేబుల్ అంటామో ఆ లేబుల్ను కూడా వాళ్ళు డూప్లికేట్ చేసి ఆ లేబుల్స్ని పైన అంటిస్తున్నారు. మనం చూడటానికి యాజ్ ఇట్ ఈస్గా షాప్లో దొరికే మధ్యలో కనిపిస్తుంది, బట్ నిశ్చితంగా పరిశీలిస్తే లేదా డిపార్ట్మెంట్ అఫీషియల్స్ గమనిస్తే మనం దాన్ని డూప్లికేషన్ మనము ఐడెంటిఫై చేయొచ్చు. వైన్ షాప్స్ అమ్మటం కానీ అలాంటిది మా దృష్టికి ఏం రాలేదు, అలాంటిది కూడా ఏం జరగలేదు. వీళ్ళు మన రాష్ట్రానికి సంబంధించిన బోర్డర్ విలేజ్లో పెట్టుకొని అక్కడ ఏపీకి సంబంధించిన బోర్డర్ విలేజెస్లో అక్కడ కొత్త పాలసీ రాకముందు అక్కడున్న బెల్ట్ షాప్లకి సప్లై చేసే ఉద్దేశంతో ఫస్ట్ స్టార్ట్ చేశారు. ప్రజెంట్ ఇందులో 2 అరెస్ట్ చేశారు, రిమైనింగ్ అక్యూజ్డ్ కోసం కూడా గాలిస్తున్నారు. అండ్ సేమ్ టైం ఎవరు కూడా ఇట్లాంటి కల్తీ బాటిల్స్ని కొనవద్దంటే కూడా ఎక్సైజ్ అధికారులు సూచిస్తున్నారు. విడుదల శశ్వంతో ఎక్సైజ్ కార్యాలయం నుండి 20 టీవీ 9.